శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారిది పూర్వజన్మ సుకృతమనే చెప్పుకోవాలి. ఎందుకంటే జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా 5 శుభవార్తలు పొందబోతున్నారు. ఈ సమయం మీకు అత్యంత అద్భుతంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ శుభవార్తలతో పాటుగా 2 సమస్యలు కూడా మీకు పొంచి ఉన్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. అయితే ఈ రాశివారు జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా పొందే 5 శుభవార్తలు ఏమిటి, అలాగే మీకు పొంచి ఉన్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుండి ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో అదృష్ట యోగం పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారు కార్యసాధకులు, దృఢ సంకల్పంతో నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరులకు హెల్ప్ చేస్తారు. అంతేకాకుండా తన అని అనుకున్న ఈ యొక్క రాశివారు తప్పులు చేసినప్పటికీ అటువంటి వ్యక్తులను క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు తల్లిదండ్రులను ఎంతో అమితంగా ప్రేమిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు తమ తల్లి మాటను అస్సలు జీవితంలోనే జవదాటరు. అలాగే ఈ రాశి వారికి తమ సొంత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు నచ్చదన్నమాట. స్వయంగా నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడతారు. వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలతో దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశివారు ఊహించని వ్యక్తి కారణంగా పొందే 5 శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. గతంతో పోల్చుకుంటే గణనీయంగా ఆర్థిక అభివృద్ధి అనేది ఖచ్చితంగా కొట్టొచ్చినట్లుగా బాగా కనిపిస్తుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఈ సమయంలో ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. వీరు ఇళ్ల స్థలాలను మాత్రం కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఇళ్ల స్థలాలను, ఇకపోతే వాహనాలను, బంగారు ఆభరణాలను కొనడం జరుగుతుంది. కాబట్టి ఖర్చు విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఖర్చు చేస్తే భయపడాలి గాని మీకు రాబోయే కాలంలో ఉపయోగపడేటటువంటి వస్తువుల విషయంలో ఖర్చు చేస్తే మాత్రం అస్సలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అయితే స్థిరాస్తులను కొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే మీరు మోసపోయే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఖర్చు చేసేటప్పుడు అది భవిష్యత్తు అవసరానికి యూజ్ అవుతుందా లేదా అనేది 1కి 2 సార్లు ఆలోచించి ఆ విధంగా మీరు థింక్ చేసి ఆ తర్వాతనే ఖర్చు చేయడం మంచిది. ఇక ముఖ్యంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు ఆర్థిక పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ టైంలో మీరు కెరీర్ పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఇక చేపట్టిన ప్రతి పని శ్రమించి పూర్తి చేస్తారు. అలాగే వీరికి ఈ యొక్క రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి. అలాగే ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగపరంగా పై ఆఫీసర్స్ నుండి అలాగే సహ ఉద్యోగుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వారి అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు, అదేవిధంగా విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవాలి అని ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేసేటటువంటి వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో భాగస్వాముల మధ్య పరస్పర భేదాభిప్రాయాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామి వ్యాపారం చేసేవారు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అలాగే ఎప్పటి నుంచి వివాహ ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు ఈ టైంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలా తోడుగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుండి మీరు తప్పించుకోవడానికి
వీరి జీవిత భాగస్వామి వీరికి మంచి సపోర్ట్గా ఉంటారు. వీరికి విద్యాపరంగా చూసుకుంటే ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే పోటీ పరీక్షలో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో విమర్శలకు కూడా గురవుతుంటారు. క్రీడాకారులకు, కళాకారులకు, అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల వలన ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలాగే స్కిన్ అలర్జీలు వంటివి కాస్త ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆరోగ్యం పైన సరైన శ్రద్ధను తీసుకోవడం మంచిది. అలాగే ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి, మానసిక ప్రశాంతతను పొందడం కోసం ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ చేయడం మీకు చాలా మేలు చేస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఎదుర్కోబోతున్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ప్రయాణాల వలన ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి చేసేటటువంటి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే విషయంలోనూ, వాయు ప్రయాణాలు చేసే విషయంలోనూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించడం వంటి పనులను చేయకూడదు. అలాగే మీకు ఈ సమయంలో ఉద్యోగపరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పనిచేసే ప్రదేశంలో వీరికి తెలియకుండానే లేనిపోని నిందలను మోయాల్సి ఉంటుంది. కాబట్టి నూతనంగా ఎవరైనా వ్యక్తులు పరిచయం అయితే వారితో అలర్ట్గా ఉండడం అది మీకే మంచిది. ఇక ఈ రాశి వారు జీవితంలో అదృష్టయుగం పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి ఓసారి మనం చూసుకున్నట్లయితే, బుధవారం రోజున వినాయకుడికి గరికను సమర్పించాలి. అలాగే ప్రతినిత్యం శివారాధన చేయాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యం అంటే డైలీ కూడా జపిస్తూ ఉండాలి. ఇక శనివారం నియమాన్ని పాటిస్తూ శనివారం రోజు విష్ణు దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఆరాధిస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా మీకు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి ఓసారి మనం చూద్దాం. ఈ యొక్క రాశి వారు ప్రతి శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలు, మిఠాయిలు వంటివి ప్రసాదంగా పంచిపెట్టాలి. నవగ్రహాలకు శాంతి హోమాన్ని జరిపించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీకు పట్టిన శని అంతా కూడా వదిలిపోతుంది. దరిద్రం మీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ మీ ఒంటిలోకి రావడం జరుగుతుంది, మీ ఇంటిలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మీ బాడీలోకి రావడం వల్ల మీరు ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా థింక్ చేస్తారు. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా పాజిటివ్ ఆలోచనను కలిగి ఉంటారు. ఇకపోతే శివునికి రుద్రాభిషేకాన్ని చేయించుకోవాలి. ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. వీరు చేసుకునే సమాజ సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం, వస్త్రదానం వంటివి చేయడం వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. ఇక గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి. అలాగే వీలైనంత వరకు సాంఘిక కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీకు అంతా శుభమే కలుగుతుంది. సో చూశారు కదండి, మేషరాశి వారు జనవరి 25 తర్వాత ఊహించని వ్యక్తి కారణంగా పొందే 5 శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ సమయంలో వీరికి పొంచి ఉన్న 2 సమస్యలు ఏమిటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా మీరు జీవితంలో అదృష్ట యుగం పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేషరాశి వారు ఉన్నట్లయితే వెంటనే వరకు ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.